వందే రామదూతం భగవానుడైన శ్రీరామదూత స్వామి వారి కలియుగ ప్రత్యక్ష దైవం భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి విశ్వగురువు భగవంతుడైనటువంటి స్వామివారి ఆశీర్వాదంతో ఆయన పాదపద్మములకు అనంత కోటి ప్రణామాలు చేస్తూ, నా పేరు మంజులమ్మ, మా వారి పేరు గోవిందరెడ్డి గారు, మా ఊరు పుత్తూరు. మేము 2013 నుంచి స్వామివారి దర్శించుకున్నప్పటి నుంచి మేము స్వామివారి వ్రతాలు చేస్తూ, అమ్మవారి దీక్షలు చేస్తూ, ప్రతి సంవత్సరము ఏప్రిల్ నుంచి మే 5వ తారీఖు లోపల సువర్ణలక్ష్మి అమ్మవారి దీక్షలు చేస్తున్నాము. కాబట్టి ఈ సువర్ణలక్ష్మి అమ్మవారి దీక్ష చేసినప్పుడల్లా మాకు జరిగినటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. కోకొల్లలుగా ఒక అనుభవం నేను మీకు తెలియజేస్తున్నాను. పోయిన సంవత్సరము నాకు కీళ్ళ నొప్పులు వచ్చినాయి. అంటే వేళ్ళు అన్ని వాపులు వచ్చేసినాయి, ఎముకలన్నీ. నాకు వేలు ఉంగరం కూడా పట్టకొట్టుండే. అలాంటిది అప్పుడు స్వామి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, చూయించుకున్నాను. మందులు వాడాల్సిందే, ఇవి తగ్గదు, కీళ్ళ నొప్పులు వచ్చాయంటే అసలు తగ్గదు అని చెప్పినారు. కానీ ఈ వేణుదత్త సువర్ణలక్ష్మి అమ్మవారి దీక్ష చేసినప్పుడు వేణుదత్త స్వామి అభయ మాలాధారణ, సువర్ణలక్ష్మి అమ్మవారి దీక్ష ధారణ చేశాను. నేను అమ్మవారి దీక్ష మాల వేసుకున్నాను. నేను ఆ దీక్ష చేశాను 21 రోజు, ఏప్రిల్ నుంచి మే 5వ తారీఖు వరకు. ఈ లోపల నేను 21 రోజు దీక్ష చేసినందుకు నాకు స్వామివారి ఇచ్చేటటువంటి ఆ బ్రహ్మనాగలిపి బీజాక్షరాలు ఇంట్లో జపం చేసుకున్నాను. ఆ బీజాక్షర శక్తి నాకు ఒక పరిష్కారంగా దొరికి ఆ బీజాక్షరాలతో నా ఒంట్లో ఉన్నటువంటి ఈ నొప్పి మొత్తము తగ్గిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క మానవుడికి సమస్యలు వస్తూనే ఉంటాయి. అనారోగ్య సమస్యలు కానీ ఏదైనా సమస్యలు వస్తూనే ఉంటాయి. ఈ అమ్మవారి దీక్ష చేసి మన ఇంటిలో ఉండి మనము స్వామివారిచ్చే బీజాక్షరాలు జపం చేస్తూ ఉంటే స్వామివారి అమ్మవారి శక్తిని మనలోకి పంపించి మనందరి సమస్యలు నెరవేరుస్తూ మన ఆరోగ్యవంతులుగా చేస్తున్నారు. అలాగే పిల్లల విద్య, ఉద్యోగం, కళ్యాణం, సంతానం, కోర్టు సమస్యలు, ప్రతి ఒక్క సమస్య కూడా ఎలాంటిదైనా నమ్మకంతో ఈ సువర్ణలక్ష్మి అమ్మవారి దీక్ష చేసిన ప్రతి ఒక్క స్త్రీమూర్తి వాళ్ళ కుటుంబాన్ని బాగు చేసుకుంటుంది. కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని ఎవ్వరూ కూడా వదులుకోకుండా మార్చి 31వ తారీఖు నాడు భగవానుడైనటువంటి శ్రీ 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 రామదూత స్వామివారి హిమాలయాల నుంచి అమ్మవారి తపస్సు తీసుకొని వస్తున్నారు. కాబట్టి ఆ అమ్మవారు వేరు కాదు, భగవాన్ శ్రీ రామదూత స్వామివారు వేరు కాదు, ఇద్దరూ ఒకటే. కానీ ఆ అమ్మవారి గురు రూపంలో వచ్చి మనతో అమ్మవారి దీక్ష చేయించి మనల్ని ఉద్ధరించి మనల్ని బాగు చేస్తున్నటువంటి అవధూత చక్రవర్తికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము, ఏం చేసినా రుణం తీర్చుకోలేము. కాబట్టి మార్చి 31వ తారీఖు నాడు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అక్కడికి వచ్చి అందరూ ఆ పూజలో పాల్గొని స్వామివారి తపస్సు ఆశీర్వాదం అందుకొని అమ్మవారి దీక్షామాల ప్రతి ఒక్కరు కూడా ధరించి ప్రతి ఒక్క కుటుంబంలో సువర్ణలక్ష్మి అమ్మవారు వెలుగు ఉండాలి. వాళ్ళందరూ కూడా అమ్మవారి వాళ్ళ దీక్ష చేయండి. అందరి సమస్యలు తొలగించుకోండి, స్వామివారి ఆశీర్వాదం తీసుకోగలరని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. వందే రామ.